అదేదిరా రేపిస్తాను బాబు, ఇలా కలెక్షన్ సరిగా లేదు. 4 గంటల్లో 400 పైచీలకి నొల్లేసి కలెక్షన్ లేదంటావా? ఎదవత రోజుకి 10 రూపాయలు అతికెట్టడానికి బేదాడి ప్లేట్ ఇస్తావా? పీకే ఇదిగోండి బాబు. ఏ రోజు అయితే ఆ రోజు కక్కకపోతే నాకు తెక్కెత్తుకొస్తుంది. నీదేదిరా? ఎంత? ఎంత? 120. గడ్డాలు గీకి ఇంకో 80 ఈజీ గోకేసి ఉంటావు. ఈ లెక్కన రోజుకి 200 రూపాయలు సంపాదన అన్నమాట. అంటే నెలకెంత? ఎంతేటి? 6000. ఏదో 100 అప్పు కొట్టు, వడ్డీతో కొడతా. నా ఇంట్లో అద్దెకుంటూ నాకు అద్దె ఇవ్వాల్సింది పోయి నన్ను పడుతావేంటి? ఏం అడగకూడదా? కళ్ళు పోతాయి. అయితే నేను ఇల్లు మార్చేస్తా. అమ్మో, అంత పెద్ద తిరుపతి కట్టింగ్ అయ్యకు. తప్పదయ్యా. డీసెంట్ రోడ్ లో కొత్తగా కడుతున్న డీసెంట్ ఫ్లాట్స్ ఓనరు తెగ బతిమాలుతున్నాడు. ఓ ఫ్లాట్ నాకు ఫ్రీగా రాసిస్తాడట. నేను గనక వస్తే కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాడట పక్కనే. బాబు, మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నాం, మమ్మల్ని అన్యాయం చేయకండి బాబు. మీ మీద నమ్మకంతో నా కొడుకుని అమెరికాలో చదివిస్తున్నానండి. 4 నెలల్లో నా కూతురికి ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను బాబు. ఇప్పుడు మీరు మధ్యస్థంగా వెళ్ళిపోతే మేము మట్టి కొట్టుకుపోతాం బాబు. లాభం లేదయ్యా. నా మీద నెలకు 6000 రూపాయలు సంపాదించుకుంటూ అడపా తడపా 100-200 అప్పడిగితే ఇవ్వని ఇలాంటి వాడింట్లో నేను ఉండను కాకుండానయ్యా. ఆగో, 100 రూపాయలే కదా, ఇప్పుడే తీసుకో.